ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా అన్ని క్రీడా వార్తలకు సంబంధించినవి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇండియన్కు 2 స్వర్ణాలు. కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ గ్రాండ్ మాస్టర్లు అదరగొట్టారు. 3 విభాగాల్లో కలిపి మొత్తం 8 పథకాలతో మెరిశారు. ర్యాపిడ్ బ్రిడ్జ్ విభాగాల్లో ఇండియన్ పన్నీర్ సెల్వం స్వర్ణ పథకాలు సొంతం చేసుకున్నాడు. ప్రతి విభాగంలో 7 రౌండ్లు ఆడిన అతడు రెండింటిలోనూ 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో శ్రీహరి రజతం, మిత్రాబా కాంస్యం గెలిచారు. బ్రిడ్జ్ విభాగంలో రోహిత్ కృష్ణ రజతం దక్కించుకోగా శ్రీహరి కాంస్యంతో మరో పథకం తన ఖాతాలో వేసుకున్నాడు. క్లాసికల్ విభాగంలోనూ భారత్దే ఆధిపత్యం. మిత్రాబా టైటిల్ సొంతం చేసుకోగా శ్రీహరి కాంస్య పథకం దక్కించుకున్నాడు. అయితే రజతం మాత్రం శ్రీలంక ఆటగాడు రనిందు లిలయాగే గెలిచాడు. ఇక రెండవది భారత్ పట్టు అదిరింది అంటూ ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానం. కుస్తీ క్రీడలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత్ మల్లయోధులు ఆసియా అండర్-23 ఛాంపియన్షిప్ ఫ్రీ స్టైల్ విభాగంలో ఓవరాల్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో భారత్ 180 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. చివరి రోజు భారత్ ఖాతాలో 7 పథకాలు చేరాయి. మోహిత్ కుమార్ 65 కేజీలు, చంద్రమోహన్ 79 కేజీలు స్వర్ణ పథకాలు నెగ్గారు. పునీత్ కుమార్ 92 కేజీలు, దీపక్ 61 కేజీలు, లక్కీ 125 కేజీలు రజత పథకాలు కైవసం చేసుకున్నారు. దీపక్ 74 కేజీలు, సచిన్ మోర్ 86 కేజీలు కాంస్య పథకం సాధించాడు. ఫైనల్స్లో మోహిత్ 12-4తో అబ్దీ సమతో కిర్గిస్థాన్కు చెందినటువంటి అదంతా చంద్రమోహన్ 7-6తో అబిల్ యోర్ ఖాన్ కజకిస్తాన్పై గెలుపొందారు. మిగతా టైటిల్ బౌట్లతో పునీత్ కుమార్ 112తో ఉనుగ్బెక్ సురోమ్ బెకోవ్ చేతిలో, దీపక్ 13తో సుర్దాత్ ఐతనోవ్ చేతిలో, లక్కీ 0-10తో రిజాబెక్ ఐత్ ముఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాంస్య పథక బౌట్లలో దీపక్ 10-0తో పతన్ అన్నారోరజేవ్ తుర్కమెనిస్తాన్పై, సచిన్ మోర్ 4-1తో రుజుం బోయిన్ ఉజ్బెకిస్తాన్పై విజయం సాధించారు. సబలంక సులువుగా 2వ రౌండ్లోకి టాప్ సీడ్. డిఫెండింగ్ ఛాంపియన్ కోకో గాఫ్ కూడా శుభారంభం. మండే ఎండల్లో సాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 శుభలంక తన ఆట తీరుతో మెరిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సబలంక 6-4, 6-2తో జెసికా బుజామనీరోపై గెలుపొంది 2వ రౌండ్లోకి అడుగుపెట్టింది. 2వ రౌండ్లో యూకీ వీనస్ జోడీ. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు యూకీ బామ్రీ, శ్రీరామ్ బాలాజీ వేర్వేరు భాగస్వాములతో శుభారంభం చేశారు. సింధు ముందంజ తొలి రౌండ్లో ప్రపంచ 6వ ర్యాంక్పై విజయం. ఏడాదిన్నర కాలంగా టైటిల్కు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్ పివి సింధు మరో టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో సింధు సంచలన విజయంతో బోని కొట్టింది. శ్రమించి గెలిచిన సాత్విక్ చిరాగ్ జోడీ. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ చిరాగ్ జోడీ అతి కష్టం మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. జూ వెన్జున్కు దివ్య షాక్. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్పై గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్. నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తొలి రోజు భారత గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ సంచలన విజయం నమోదు చేసింది. మహిళల క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్గా ఉన్న జూ వెన్జున్ చైనాను దివ్య ఓడించింది. ముందుగా వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ 52 ఎత్తులో డ్రాగా ముగిసింది. టోర్నీ నిబంధనల ప్రకారం ప్రతి గేమ్లో ఫలితం తప్పనిసరి కావడంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగేడాన్ గేమ్ను నిర్వహించాడు. అర్మగేడాన్ గేమ్లో దివ్య 51 ఎత్తుల్లో జూ వెన్జున్ను ఓడించింది. మరోవైపు భారత స్టార్ కోనేరు హంపీకి తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. కజకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ బిసారా అసబాయేవాతో జరిగిన క్లాసికల్ గేమ్లో హంపీ 46 ఎత్తుల్లో ఓడిపోయింది. టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ గేమ్లోనే గెలిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు, ఓడిపోతే 1 పాయింట్ తగ్గుతాయి. ఇవి 27 మేకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
నమస్తే.